కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించింది. ఆ దాడుల్లో వందలాది మంది చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ తాజాగా గాజాపై చేసిన దాడుల్లో పైచేయి సాధించింది. హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ను అంతం చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. ఒసామా తబాష్ను ఐడిఎఫ్ దళాలు హతమార్చాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. తబాష్ మృతి ప్రకటనపై ఇంకా హమాస్ ఏ విధమైన ప్రకటన చేయలేదు. ఇప్పటికే తబాష్ మృతిని ఇజ్రాయెల్ ధృవీకరిస్తూ ఉండగా హమాస్ మాత్రం ఇంకా ధృవీకరించట్లేదు, ఏమీ మాట్లాడలేదు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇటీవలే కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. దీంతో ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది. దాడుల్లో మళ్ళీ 100కు పైగా చనిపోయారు. పదుల సంఖ్యలో వరుసగా దాడుల్లో చనిపోతూనే ఉన్నారు. వందలాది మంది చనిపోతూనే ఉన్నారు. ఒప్పందం ముగియడంతో దాడులకు ఆదేశించింది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దాడులను ఆదేశించడంతో మళ్ళీ ఇజ్రాయెల్ తాజాగా చేస్తున్న దాడుల్లో హమాస్ ఆర్మీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ చనిపోయినట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ సైన్యాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బందీల విడుదలకు సంబంధించి హమాస్ పూర్తి స్థాయిలో ఒప్పుకోవడం లేదు, పూర్తి స్థాయిలో సహకరించట్లేదు. దీంతో కాల్పుల విరమణ సమయంలో పూర్తిగా బందీలను అప్పగించాలంటూ ఇరు వర్గాల మధ్య మాటలు జరిగాయి. కానీ పూర్తి స్థాయిలో బందీలను అప్పగించడానికి హమాస్ నిరాకరించింది. ఇటు ఇజ్రాయెల్ కూడా పూర్తిగా వదిలి వెళ్ళిపోవాలి అంటూ హమాస్ ఉగ్రవాదులు కండిషన్స్ పెడుతూ ఉన్నారు. దానికి ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోలేదు. ఇరు వర్గాల మధ్య జరిగిన టాక్స్ ఫెయిల్ కావడంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో ఇప్పుడు ఇజ్రాయెల్ తన దాడులను ముమ్మరం చేసింది. ఆ దాడుల్లో వందలాది మంది చనిపోతున్నారు. తాజా దాడుల దృశ్యాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తాజాగా జరిపిన ఈ దాడుల్లో ఇజ్రాయెల్ పైచేయి సాధించినట్టుగా తెలుస్తుంది. గాజా ఇప్పటికే మొత్తం శ్మశాన దిబ్బగా మారిపోయింది. గాజాలో ఎక్కడ చూసినా కూడా కూలిపోయిన ఇల్లు, చెల్లాచెదురైపోయిన గూళ్ళే కనిపిస్తూ ఉన్నాయి. గాజా మొత్తం శ్మశాన వాతావరణాన్ని తలపిస్తుంది. గాజాపై ఇప్పుడు మరోసారి మొత్తం హమాస్ ఉగ్రవాదులను ఏరివేసే లక్ష్యంగానే మేము ముందుకు వెళతామంటూ ఇజ్రాయెల్ చెప్తూ ఉంది. అందులో భాగంగా తాజాగా చేస్తున్న దాడుల్లో వందలాది మంది చనిపోతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దృశ్యాలు తాజా దాడి దృశ్యాలు.